హాయ్ అండి. నేను ముందు ఈ వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి యాడ్ చేశానండి ఎడిటింగ్ యాప్‌లో. కాకపోతే ఆ ఎడిటింగ్ యాప్‌లో కొన్ని మ్యూజిక్స్ యాడ్ అవుతున్నాయి కదా అని నేను కూడా యాడ్ చేశాను. అది కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. సో, వీడియో అందుకనేసి డిలీట్ చేశానండి. మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. చిన్నపిల్లలు పెడిగ్రీ తింటున్నాయన్నమాట చక్కగా. ఇది డేలో ఫీడింగ్‌కి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు వీటికి ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళానండి. ఇది నల్లపిల్ల. ఏంటో ఈరోజు నా బండి కవర్ మీద కూర్చుంది. చక్కగా కూర్చుని తింటుంది. లేచి తినట్లేదు. ప్రెగ్నెంట్‌ది. ఇది కూడా తినేసింది. కొంచెమే తిన్నది పాపం. వెళ్ళిపోయింది. బుడ్డి దగ్గరికి కూడా వెళ్ళాను. అక్కడ బుడ్డి ఎంత ఎదురు చూస్తుంది. అలా కూర్చొని బుడ్డితో పాటు ఉన్న ఫ్రెండ్స్ నిన్న కూడా కనిపించలేదు వాళ్ళు. మరి ఎక్కడికి వెళ్ళారో ఏమో తెలియదు. ఇంకో 3 డాగ్స్ అయితే కనిపించలేదు. అటు ఊళ్ళోకి వెళ్ళిపోయి ఉంటాయి. నేను లేట్‌గా వెళ్తున్నానని దీని మీద నమ్మకం పెట్టుకుంటే మనకున్న ఫుడ్ కూడా పోతుంది అని చెప్పి అవి ఊరి మధ్యలోకి వెళ్ళిపోయి ఉంటాయి వెతుక్కోవడానికి నా గురించి చూడకుండా. ఇదిగోండి రానమ్మ దగ్గరికి వచ్చాను. రానమ్మ కూడా తొందరలో ప్రెగ్నెంట్ అయిపోతుందేమో డౌట్ వచ్చింది నాకు ఈరోజు దాన్ని చూశాక. వెనకాలే మేల్ డాగ్స్ని వేసుకొని తిరుగుతుంది కాస్తమాను. పైగా ఇది సీజన్ టైము డాగ్స్కి. ఇవన్నీ ప్రెగ్నెంట్ అయితే ఏమో నా పరిస్థితి ఏంటో వీటిని ఎలా చూసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. ఏదో పాపం ఆకలితో ఉన్నాయి కదా అని అన్నం పెడితే అలవాటు అయిపోయినాయి. ఈరోజు మా ఇంటి దగ్గర కూడా ఒక వ్యక్తి అన్నం పెడుతున్నావు ఇవన్నీ ఇక్కడికి వచ్చి మొరుగుతున్నాయి అది ఇది అని. మీ ఇంట్లో 2 కుక్కలు పెంచుకుంటున్నావు సరిపోవట్లేదా, మళ్ళీ 5 కుక్కలని నీళ్ళుగా అన్నాలు పెట్టి ఇక్కడ తిప్పుతున్నావు, వచ్చి గొడవ పడుతున్నాయి అంటారు. దూరంగా తీసుకెళ్ళి ఎక్కడైనా పెడదామంటే మాకు దూరంగా అంటే అక్కడ లేవు. ఇవి ఇళ్ళ మధ్యలో అలవాటైపోయిన డాగ్స్ దూరంగా తీసుకెళ్ళి పెట్టాలన్నా అవి కూడా రావు. ఎందుకంటే ఆ పక్కన ఉన్న డాగ్స్ ఈ పక్కన ఉన్న వాటికి పడదు కదా, అందుకోసమని రావు అవి. అదొక సమస్య. ఏది ఏమైనప్పటికీ నేనేం పట్టించుకోలేదు వాళ్ళు ఏమనుకున్నా కానీ.